నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్యాసింజర్లతో వెళ్తున్న ట్రైన్ విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వస్తుండగా పట్టాలు తప్పింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంకటలక్ష్మి థియేటర్ కూడలి దగ్గర నాగావళి ఎక్స్ప్రెస్ లోని చివరి 2 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ట్రైన్ స్లోగా వెళ్తుండటంతో అందులోని ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఘటన గురించి తెలియగానే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్యాసింజర్లతో వెళ్తున్న ట్రైన్ విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వస్తుండగా పట్టాలు తప్పింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంకటలక్ష్మి థియేటర్ కూడలి దగ్గర నాగావళి ఎక్స్ప్రెస్ లోని చివరి 2 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ట్రైన్ స్లోగా వెళ్లడంతో అందులోనూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఘటన గురించి తెలియగానే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్యాసింజర్లతో వెళ్తున్న ట్రైన్ విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వస్తుండగా పట్టాలు తప్పింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంకటలక్ష్మి థియేటర్ కూడలి దగ్గర నాగావళి ఎక్స్ప్రెస్ లోని చివరి 2 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ట్రైన్ స్లోగా వెళ్లడంతో అందులోనూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఘటన గురించి తెలియగానే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ మీనాక్షి. విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఏదైతే గూడ్స్ షెడ్ ఉందో ఆ షెడ్ దగ్గర నాగావళి ఎక్స్ప్రెస్ కి పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే గనక నాందేడ్ నుంచి చంబల్పూర్ వెళ్తున్నటువంటి ఈ నాగావళి ఎక్స్ప్రెస్ విజయనగరం హాల్టింగ్ అయింది. ఆ హాల్టింగ్ అయినాక వెంటనే బయలుదేరిన వెంటనే అంటే ఈ ట్రైన్ 18 బోగీలతో అయితే ప్రయాణం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయనగరం రైల్వే స్టేషన్ దాటిన వెంటనే ఆ చివర 2 ఉన్నటువంటి జనరల్ బోగీలు 2 పూర్తిగా పట్టాలు తప్పపోవడంతో ఒక్కసారిగా అందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే ఎవరికి ఎటువంటి ప్రమాదం కానీ గాయం సంభవించలేదు. అయితే వెంటనే రైల్వే శాఖ అధికారులు అప్రమత్తమై ట్రైన్ అయితే నిలిపివేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఏదైతే నాందేడ్ నుంచి చంబల్పూర్ కి వెళ్లే క్రమంలో జనరల్ బోగీలో అయితే అప్పటికే చాలా వరకు దాదాపుగా 150 మంది ఆ బోగీలో ప్రయాణించినట్లు తెలుస్తుంది. అయితే హుటాహుటిన అక్కడ రైల్వే సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వెంటనే వచ్చి అక్కడ ప్రయాణికులను ఎటువంటి హాని కలగకుండా అయితే అక్కడ అప్రమత్తం అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఏదైతే ఈ ప్రమాదానికి గల కారణం ఏంటనేది కోణంలో రైల్వే శాఖ అధికారులు అయితే ఉన్నతాధికారులు అయితే అంటున్నారు. అయితే విజయనగరం స్టేషన్ నుంచి ఏదైతే మూవ్ అయిన తర్వాత చివరి 2 బోగీల తర్వాత ఆ
ఈ టెక్నికల్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆ టెక్నికల్ ఇంజనీర్ ట్రాక్ మార్చడంతోనే ఆ 2 బోగీలు కూడా పట్టాలు తప్పినట్లు రైల్వే ఉన్నతాధికారులు అయితే ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. అయితే అప్పటికే ఏదైతే ఈ 16 బోగీని యథావిధిగా విజయనగరం నుంచి సంబల్పూర్ కి అయితే ఆ పాసింజర్లతో ఆ ట్రైన్ అయితే యథావిధిగా పునరుద్ధరించారు. అయితే అక్కడ ఉన్నటువంటి 2 బోగీలు ఏవైతే ఉన్నాయో వెంటనే ఆ బోగీలు కూడా తీసివేసి పూర్తిగా ట్రైన్లు పునరుద్ధరించారు. అయితే ప్రస్తుతం ఎవరికి ప్రయాణికులకి ఎటువంటి హాని ప్రమాదం గాయాలు కానీ సంభవించకపోవడంతో రైల్వే ఉన్నతాధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నామని చెప్పేసి రైల్వే ఉన్నతాధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రీధర్, అక్కడ ప్రయాణికులకు ఎలాంటి సహాయక చర్యలు అందిస్తున్నారు? మొత్తం మీద వెంటనే ప్రయాణికులకి ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో ఎటువంటి గాయాలు కూడా లేవు కాబట్టి ప్రయాణికులు అయితే సురక్షితంగా వేరే బోగీల్లో ఎవరైతే ఈ 2 జనరల్ బోగీల్లో ఈ పట్టాలు తప్పావో అక్కడి నుంచి వేరే బోగీలుగా వాళ్ళు షిఫ్ట్ చేసి ట్రైన్ యథావిధిగా అయితే ఇప్పటికే ఏదైతే సంబల్పూర్ అయితే ట్రైన్ అయితే వదిలేశారు. మొత్తం మీద ఎవరికి ఎటువంటి ప్రాణహాని అయితే జరగలేదు. ప్రస్తుతం ఈ యథావిధిగా అయితే ఈ ట్రైన్ అయితే నడుస్తుంది. సంబల్పూర్ అయితే పూర్తి స్థాయిలో ఈ ట్రైన్ ప్రయాణం చేస్తుంది. ఎటువంటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఎటువంటి ప్రమాదం సంభవించలేదని రైల్వే ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని చెప్పేసి రైల్వే ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.